హలో హలో మేడం. హలో అండి, నమస్తే. మీ పేరు? నా పేరు లావణ్య అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఇక్కడ బంజారాస్ రోడ్ బొట్టువేలండి. బంజారాస్. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? నా గురించేనండి. మాకు ఇంట్లో అసలే బాగాలేదు, హెల్త్ బాగుంటలేదు. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. అదే డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, అప్పుడు మా అమ్మ వాళ్ళు రాయలేదు. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సరేనండి. సాయిరామ్. నమస్కారం గురువు గారు. సాయిరామ్మ, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. మీకు ఏర్పడిన సందేహం ఏంటి? నాకు ఇంట్లో బాగుంటలేదు స్వామి. అసలు మా ఇంటి దేవుడు అంటున్నారు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు వచ్చే డబ్బులు కూడా బయట ఉండిపోయినాయి, అవి కూడా వస్తలేవు. ఓకే అమ్మా, అయితే దీనికి కార్తవీర్యార్జున మంత్రం అని ఒకటి ఉంటుందమ్మా. ప్రతిరోజు మీరు ఆ మంత్రాన్ని పఠించాలి. ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః. లేదా మంత్రం పూర్తిగా కావాలి అని అనుకుంటే ఓం నమో కార్తవీర్యార్జునాయ నమో రాజబాహు సహస్రావణ తస్యత్ స్మరణ మాత్రేన గతం నష్టం లాభాంచ దేహిమే. అంటే కార్తవీర్యార్జున స్వామిని సహస్రబాహువే అంటే చాలు, చాలా ఉప్పొంగిపోయి వారికి కావలసినంత ధనాన్ని, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందేలా అనుగ్రహిస్తాడు అని దీంట్లో ఉన్న ఆంతర్యం అన్నమాట. ధనం నష్టం అనేది ఎవరికి ఏ రూపంలోనైనా జరిగి ఉండవచ్చు. ఇక్కడ నష్టద్రవ్యం లాభాంచ దేహిమే అంటే పోగొట్టుకున్న ధనాన్ని లాభంతో తిరిగి మనం కోరుకుంటూ స్వామిని వేడుకోవడం. ఇలా ఎవరైతే చేస్తారో ప్రతిరోజు ఈ యొక్క కార్తవీర్యార్జున మంత్రాన్ని 27 సార్లు పఠిస్తూ వారి జీవితంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి తిరిగి రాలేదని బాధపడుతున్నట్లయితే సకాలంలో ఆ కార్తవీర్యార్జున స్వామి వారి ఆశీస్సులతో వారి యొక్క ధనాన్ని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము పఠించండమ్మా. మీకు రావాల్సిన డబ్బులు రావడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి.